వారంలో 2 సార్లు కరాటే నేర్పిస్తే చాలు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మైసమ్మ పూనినట్టుగా అయితే ఆ కరాటే మొత్తం మా మీద తీస్తుంది. ఇంకా 2 రోజులు నేర్పిస్తారు. బుధవారం రోజు, శనివారం రోజు వీళ్ళకైతే కరాటే క్లాసెస్ అలాగే యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అవి చేసేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూడండి వాళ్ళ డాడీతో ఎలా గొడవ పడుతుందో. ఒకటే డిష్యూమ్ 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 అని అంట. ఇంకా ఆయన తిరిగి కొడితే అది ఎక్కడ పోయి పడుతుందో కూడా తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే ఇంక బిడ్డ ఆడుతున్న ఆనందంలో డాడీ ఎన్ని దెబ్బలైనా తినేస్తాడు. ఇంకా దాన్ని ఏమనకుండా ఇంకా దాంతో అయితే ఆట ఆడేస్తున్నాడు. 2 రోజులకే ఇది ఇంట్లో ఉంటే ఇంకా నెల మొత్తం దీనికి కరాటే పంపించామంటే ఇంకా అంతే సంగతి. మా ఇంట్లో మా 3 బాక్సులు పగలగొట్టేస్తుంది. ఇంకా దీంతో గెలవడం అంటే మనం చాలా కష్టం. అది కొడితేనే మనం కొట్టించుకోవాలి. మనం తిరిగి కొడితే మాత్రం ఇంకా ఏం లేదు, ఏడ్చి కూర్చుంటుంది. మళ్ళీ స్టార్ట్ చేసి మొదటి నుండి మళ్ళీ కొట్టించుకుంటే తప్ప ఊరుకోదు. అంత మొండి రాక్షసిది. మధ్యలో అయితే మా పెద్ద పాప వస్తుంది. అది ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అది దెబ్బలే తింటుంది అనవసరంగా. ఇంకా వాళ్ళ డాడీ దాన్ని చేయి బాగాలేదని చెప్పేసి ఇంకా ఆట వద్దని పక్కకైతే జరిగిపోయిండు. ఎందుకలా పక్కకు పోతున్నావురా, ఆడదాం, నీ కథ ఆడవా, నువ్వు మాతో కొట్టవా అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ మధ్యలో తీసుకొచ్చి అయితే నిల్చోబెట్టేశారు. ఇంకా అతను ఏం చేసేది లేక ఇంకా అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళతో పాటు మధ్యలో బలి పశువులా అయిపోయాడు. వద్దే, ఇద్దరు కలిసి నన్ను కొడుతున్నారు, మీరు కొట్టకండి అని చెప్పేసి అయితే ఇంకా అరుస్తున్నా కూడా వినకుండా డిష్యూమ్ డిష్యూమ్ అని అయితే ఇంకా కొడుతూనే ఉన్నారు. ఇంకా ఇదంతా భరించలేక మా ఆయన అయితే మా బబ్బుని మధ్యలో నిల్చోబెట్టేసిండు. ఇప్పుడు కొట్టు, ఎట్లా కొడతావో నువ్వు చూస్తా అని చెప్పేసి అనగానే అక్కని కాపాడుకోవడానికి అక్కని కొట్టలేక ఇంకా వాళ్ళ అక్క అయితే నువ్వు పక్కకు జరిగే అంటే డాడీ నన్ను పట్టుకున్నా, నేను ఎట్లా జరగాలని చెప్పేసి బబ్బు అంటుంది. నేను ఎలాగైనా సరే డాడీని కొట్టాలి, నువ్వు పక్కకు జరగాలి. ఇంకా వాళ్ళ అక్కని పక్కకు తప్పించడానికి చూస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న అయితే దెబ్బలు తినే ఓపిక లేక బబ్బు తినకుండా అయితే ఉన్నాడు. పులి మాత్రం ఊరుకుంటుందా, నేను ఎట్లయినా కొట్టాలి, ఈరోజు మాకు ఏం నేర్పించారు అది మొత్తం నేను చూపిస్తాను డాడీ అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి తిరుగుతుంది. నాకు ఎప్పటికీ పడ్డ దెబ్బలు చాలు, ఇంకా నన్ను వదిలేసేయాలంటే ఇంకా వాళ్ళ అక్కనైతే పక్కకు తీసుకొని పక్కకు పెట్టిన తర్వాత ఇంకా డాడీని అయితే కొట్టాలని అయితే చూస్తుంది. ఎలాగైనా సరే అదే గెలవాలని పెద్దగా డిమాండ్ అయితే చేస్తూ ఉంటుంది ఇంట్లో. ఇంకా కొట్టే దెబ్బలు భరించలేక సైలెంట్గా పక్కకు వచ్చేసి వద్దు తల్లి అని చెప్పినా కూడా వినట్లేదు. మళ్ళీ తీసుకెళ్లేసరికి ఇంకా ఆయన కోపం వచ్చేసి వద్దనంటే ఇంటలేవు కదా బిడ్డ, ఇప్పుడు నీ పని చెప్పి దాన్ని ఇంకా దాన్ని ఎత్తుకొని అయితే గిర్ర 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 ఒక దగ్గర 5-6 రౌండ్లు అయితే తిప్పిన తర్వాత తిప్పేసి అయితే నించోబెట్టాగానే ఇంకా దానికైతే కళ్ళు అయితే తిరిగిపోయినాయి. అమ్మడాడు ఈ సాలే ఇంకా ఆపే అంటుంది. ఇంకా ఆయన ఆపకుండా అట్లాగే తిప్పి నించోబెట్టగానే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా కళ్ళను పట్టుకొని అమ్మ